cos A cos B तो మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాడు 2 cos A cos B cos A plus B plus cos A minus B అదే sin mx అని ఇచ్చాడు అనుకో ఫార్ములా 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తా అక్కడ కూడా ఇక్కడ ట్రిగ్నామెట్రీ అప్లై చేస్తున్నాం 1/2 2 cos mx cos nx 2 cos A cos B ఫార్ములా cos A plus B plus cos A minus B అదే రెండు సైన్లు ఉంటే cos A minus B minus cos A plus B cos A minus B minus cos A plus B ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాలు చాలా లేదు కదా మర్చిపోయారు అదే 2 sin A cos B ఒకటి sin ఒకటి cos ఉంటే ఫార్ములా sin A plus B plus sin A minus B cos sin ఉంటే sin A plus B minus sin A ఆ నాలుగు ఫార్ములాలు వాడుకొని మనం ప్లస్ సింబల్ తో తెచ్చుకోగలం అర్థమైందా ఇంటిగ్రల్ f plus g అంటే ఇంటిగ్రల్ f plus ఇంటిగ్రల్ g ఇంటిగ్రల్ f minus g అంటే ఇంటిగ్రల్ f minus ఇంటిగ్రల్ g f plus g గాని f minus g ఫార్ములా గాని తెచ్చుకోవాలి f into g ఉంటే మనం ఏం చేయలేం రెండు ఫంక్షన్లకి మల్టిప్లికేషన్ మనం చెప్పాలి ఇంకా బై పార్ట్స్ లో చేసుకోవాలి సో వీటిని ప్లస్ గాని సమ్ గాని డిఫరెన్స్ గాని వచ్చేటట్టు చూసుకుందాం cos mx cos nx ఓన్లీ మనం ఇక్కడ రాసిన ట్రిగ్నామెట్రీ ఫార్ములా 2 cos A cos B formula cos A plus B plus cos A minus B. So that is cos of mx plus nx plus cos mx minus nx into dx. So that equal to 1/2 integral cos of m plus n into x plus cos of m minus n into x dx total f plus g లా వచ్చినాయి కదా రెండు ఫంక్షన్లు ఇప్పుడు రెండు సెపరేట్ గా రాద్దాం 1/2 రెండిటికి అటాచ్ చేస్తారా లేదా సెపరేట్ గా కామన్ ఉంచుతారా అనేది మీ ఇష్టం ఎలా చేసినా ప్రాబ్లం లేదు సో నేను 1/2 బయటే ఉంచుతున్నాను దాన్ని లోపలికి తీసుకెళ్తాను ఇంటిగ్రల్ cos of m plus nx dx plus integral cos of m minus x dx బ్రాకెట్ మనం ఓపెన్ చేసిన తర్వాత మనమే క్లోజ్ చేయాలి ఎవరో క్లోజ్ చేయరు లేకపోతే మొత్తం ఉన్నది మిస్టేక్ అయ్యి సో దట్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ cos x ఇంటిగ్రల్ cos x dx ఇంటిగ్రల్ cos x dx ఎంత sin x minus sin x sin x integral cos ax sin ax by a integral cos 7x మళ్ళీ sin 7x by 7 integral cos 4x sin 4x by 4 integral cos 13x sin 4x by 13 integral cos minus 3x integral cos minus 3x sin 3x by 3 sin 3x by 3 నే cos minus theta cos theta నే కదా మీరు అక్కడ మైనస్ ఇక్కడ మైనస్ రాయాల్సిన అవసరం లేదు -3 తో పని లేదు అక్కడ ఇక్కడ కూడా అంతే cos of m plus nx ఎంత sin of m plus nx by m plus n మనకు ఒక్కసారిగా m plus n అంటే అదేదో పెద్దదిలా కనపడింది వాల్ నెంబర్స్ అదే ఫార్ములా అప్లికేషన్ చేస్తున్నాం మనం 7 పెట్టాం అక్కడ -3 ఎలా పెట్టామో ఇక్కడ m plus n కూడా అలాగే పెట్టాం సో ప్లస్ sin of m minus nx by m minus n plus c అంతే సో దాన్ని ఇంకా సింప్లిఫికేషన్ అవసరం అయితే చేస్తాం లేకపోతే ఆన్సర్ ఎప్పుడైతే మనకి ఇంటిగ్రేషన్ అయిపోయిందో అక్కడతో ఆన్సర్ అయిపోయింది ఆన్సర్ అయిపోయిన తర్వాత ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత dx అనేది కనిపించకూడదు ఇక్కడ dx అనేది కనిపించకూడదు ఇంటిగ్రేషన్ ఉన్నంత సేపు dx ఉండాల్సిందే ఆన్సర్ అయిపోయిన తర్వాత ప్లస్ c ఉండాలి అది కంపల్సరీ నెక్స్ట్ ఇంటిగ్రల్ sin x sin 2x sin 3x మూడు ఇచ్చాడు సార్ ఫార్ములా ఏముందా 2 sin a sin b sin c కి ఏమని చెప్పాము మనం ట్రాన్స్ఫర్మేషన్ లో 2 sin a sin b sin c కి ఏమని చెప్పామా 2 sin a sin b కే చెప్తాం చిన్నగా చేసుకుందాం రెండు చేసుకుందాం ఫస్ట్ ఈ రెండింటికి చేసి తర్వాత మల్టిప్లై చేసి లెక్క రాలేదా ఉన్నాయి కదా ఫస్ట్ ట్రిగ్నోమెట్రీలో ఉన్నాయి కదా sin a sin b sin
మైనస్ కూడా. సో ఇంటిగ్రల్ 1/2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. 2 ఏ రెండు చేద్దాం, sin x sin 3x చేద్దామా, 2x 3x చేద్దామా, 3x x చేద్దామా? x అందుకని ఏం చేద్దాం, 2 sin θ cos θ ఫార్ములా ఉంది, 2 sin x cos x. ఏ రెండు చేద్దాం చెప్పండి, ఏ రెండు చేసినా వచ్చింది. అర్థమైందా? నేను ఒక టైప్లో చేస్తాను, మీరు ఇంకో టైప్ ఏదన్నా ఉంటే ట్రై చేస్తాను. నేనేం చేస్తాను అంటే చిన్నగా దీంట్లో కానీ నేను sin 2x sin 3x ఈ రెండు చేస్తాను. ఈ పెద్ద ముందు చిన్న చేసేద్దాం లేదు, నేను x 3x చేసుకున్నానన్నా ప్రాబ్లం లేదు, ఏది చేసినా వస్తున్నాను. సో దట్ ఈస్ sin x dx. నెంబర్ ఆఫ్ మెథడ్లో నేను ఒక మెథడ్ చేస్తాను. సో దట్ ఈక్వల్ టు 1/2 2 sin a sin b ఫార్ములా, 2 sin a sin b ఫార్ములా, cos a plus b minus cos a minus b. cos a minus b minus cos a plus b, cos a minus b minus cos a plus b. a అంటే 3x, b అంటే 2x. ఫస్ట్ పెద్ద తీసుకోండి, లేదా ఏ తీసుకున్నా cos minus θ cos θ అనే కాబట్టి ప్రాబ్లం లేదు. సో cos ఆఫ్ 3x minus 2x 3x minus 2x minus cos of 3x plus 2x. అదేంటి ఫస్ట్ 2x ఉంది కదా 3x ఎందుకు రాశారు, ఈ డౌట్లు అంతా ఎందుకు, ఫస్ట్ 3x ఉంది తర్వాత 2x ఉంది. ఇప్పుడు ఆ డౌట్ క్లారిఫై అయ్యిందిగా, అంతా రివర్స్ లో రాసాం అనుకోండి. x 2x 3x ఉంది కదా, 3x 2x 2x రాసుకొని ఆ 3x కి 2x కి ఫార్ములా రాసేసాం ఇంటూ sin. ఇదంతా ఇంటిగ్రేషన్ కాదు, ఇదంతా ఏంటి ట్రిగ్నోమెట్రీ. మనం చేస్తున్నంత ఇంటిగ్రేషన్ ఒక స్టెప్ ఏంటంటే దాని ఇంటిగ్రేషన్ ఫార్ములా రాయడం, ఇదే ఇంటిగ్రేషన్, పైదంతా ట్రిగ్నోమెట్రీ. సో 1/2 ఇంటిగ్రల్ cos x minus cos 5x sin x dx. Integral that equal to 1/2 and cos x sin x, cos x sin x minus cos 5x sin x into dx. 3 ఉన్నాయి, 2 పార్ట్స్ గా చేసుకున్నాం. మళ్ళీ 1/2 తో మళ్ళీ మల్టిప్లై చేయాలి. చేసుకున్న తర్వాత ఇంకో 1/2 తో మల్టిప్లై చేసి లోపలికి పంపిద్దాం. సో 1/4 లేదా 2 into 2 రాసుకుందాం. నెక్స్ట్ స్టెప్ లో రాసుకుందాం. 1/2 ఒక ఆల్రెడీ ఒక 1/2 ఉంది, ఇంకొక 1/2 రాసుకున్నాం. ఇంటిగ్రల్ అండ్ 2 cos x sin x minus 2 cos 5x sin x 2 dx. That equal to 1/4 2 cos a sin b formula, 2 cos a sin b formula, sin a plus b minus sin a minus b. కష్టపడి రాసిన ఏం వచ్చిందంటే sin 2x వచ్చింది. డైరెక్ట్ ఫార్ములా తెలుసు కదా, అదే sin 2x అయిపోయింది, దీని సంగతి అయిపోయింది. మైనస్ 2 cos a sin b ఫార్ములా, 2 cos a sin b అది ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ sin a plus b minus sin a minus minus of a minus ఉంది కదా, sin of a plus b 5x plus x minus sin of 5x minus x. అన్ని ఇంతేనమ్మా, ఏ గుర్తు వస్తున్నాయి ఇప్పుడు, ఫస్ట్ ఇది అన్ని ఇప్పుడు అవసరం అవుతున్నాయి. రేపు ఇంజనీరింగ్ ఇంకో డిగ్రీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్ని ఇవన్నీ వస్తుంటాయి. అప్పుడు చదువుకోలేదే అన్ని ఫార్ములాలు అక్కడ అడుగుతుంటారు, అన్ని పరిస్థితులు అయ్యాయి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫార్ములాలు ఇంకా ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్ ట్రిగ్నోమెట్రీ అన్ని ఎలా యూజ్ అవుతున్నాయో ఇంటిగ్రేషన్ అన్నిట్లో అట్లా యూజ్ అవుతాయి. ఫార్ములా నోటెడ్ అవ్వాలి. మైనస్ కంపల్సరీ ఇక్కడ, టోటల్ కో బ్రాకెట్ వేసి dx. దట్ ఈక్వల్ టు 1/4 ఇంటిగ్రల్ sin 2x minus sin 7x or 6x or 6x minus of minus plus sin 4x into dx. ఆడేదో ఇచ్చాడు, మనం ఏదో చేస్తాం. ఏమి ఇచ్చాడు,
x 2x 3x ఇచ్చాడు, దాన్ని ఎలా మార్చుకున్నాం 2x minus sin 6x sin 4. f g h f into g into h అని ఇచ్చాడు, మనం దాన్ని ఏం మార్చుకున్నాం f1 g1 f1 plus g1 plus h సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ కింద మార్చుకున్నాం, ప్రోడక్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఇస్తే. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు కదా డైరెక్ట్ గా. 1/4 ఇంటిగ్రల్ sin 2x by సారీ అప్పుడు ఇంటిగ్రేషన్ sin 2x dx x dx minus 1/4 integral sin 6x dx plus 1/4 integral sin 4x dx. So that is equal to 1/4 into sin 2x and then sin 2x integration minus cos minus cos 2x by 2 డైరెక్ట్ గా 8 రాసేస్తున్నాను నేను. 4 into 2 8 ఎందుకు ఇక్కడ నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cos 6x by 6 4 24 మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ మైనస్ cos 4x by 4 4 16 ప్లస్ minus cos 4x by 16 plus 6. Next integral sin x by sin a plus x, sin x by sin a plus x ఎట్లా ఇంటూ ఉంది కాబట్టి 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకున్నాం. sin a by sin b ఏమన్నా ఫార్ములా sin a by sin b అక్కడ రేషియో అండ్ ప్రపోర్షనల్ లా వాడుకున్నాం. కాకపోతే క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. sin x కి ఇంటిగ్రేషన్ sin a కి ఇంటిగ్రేషన్ sin a అంటే కాన్స్టెంట్ వాల్యూ అండి. sin 30 కి ఏముంది ఇంటిగ్రేషన్, sin 30 కి ఇంటిగ్రేషన్ ఎంత ముందు మనకి sin 30 తెలియదు. 1 by ఇంటిగ్రల్ 1/2 ఎంత x by 1/2 అంటే కాన్స్టెంట్ కదా, ఇంటిగ్రల్ 1 x by. అలాగే sin a ఇంటిగ్రేషన్ ఎంత అంటే x sin a. sin a కాన్స్టెంట్ కాబట్టి బయట నెట్టేస్తాం, ఇంటిగ్రల్ 1 into dx. సో x sin a ఇక్కడ కూడా అంటే a ఉంటే రాసేసుకోవచ్చు. దీన్ని ఏం రాద్దామంటే sin of x plus a minus పైన రాసుకోవచ్చు కదా, a యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసా పైన నేను by sin of a plus x. ఇవన్నీ ఎందుకు డిఫికల్ట్ అవుతున్నాయి సమ్ములు అంటే మనకి ట్రిగ్నామెట్రీ ఫార్ములా రాకపోబట్టి. అది వచ్చింటే ఇంటిగ్రేషన్ అనేది ఎక్కడ చేసాం, ఒక స్టెప్పే చేస్తున్నాం ఇక్కడ ఇంటిగ్రేషన్ అంతా ట్రిగ్నామెట్రీ అంతా. sin a minus b ఫార్ములా, sin a minus b ఫార్ములా ఎంత, sin a minus b ఫార్ములా sin a cos b minus cos a cos x plus a sin b by sin of a plus x plus a గా రాద్దాం. అన్నీ రాస్తున్నప్పుడు దేని దాన్ని స్ప్లిట్ చేద్దాం. పైన a minus b by c లాగా ఉంది కదా, a by c minus b by c. సో ఇంటిగ్రల్ sin of x plus a cos a by sin of x plus a into dx. sin of x plus a will cancel, minus integral cos of x plus a sin a by sin of x plus a. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ, sin x plus a అవుతాయా, ఇక్కడ ఉన్న యాంగిల్ అక్కడ ఉన్న ఫంక్షన్ క్యాన్సిల్ చేయకూడదు ఇక్కడ. సో దట్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇంటిగ్రల్ cos a, ఇంటిగ్రల్ ఓన్లీ cos a మాత్రమే వస్తుంది, మైనస్ cos by sin cot ఇంటిగ్రల్ cot of x plus a into sin a dx. నెక్స్ట్ స్టెప్ లో రాసుకుందాం. cos a కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేసింది, cos a ఇంటిగ్రల్ 1 into dx minus sin a ఇంటిగ్రల్ cot of x plus a. అన్ని సమ్ములు ఫస్ట్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఎక్సర్సైజ్ లో ఫస్ట్ సమ్ ఎలా ఉంది, లాస్ట్ సమ్ కి ఎట్లా ఉందో చూడండి.
అర్థమైందా? అక్కడ ఏం వాళ్ళ డైరెక్ట్గా అప్లై చేసి రాసుకున్నాం. అసలు అప్లై కూడా అక్కడ డైరెక్ట్గా ఫార్ములా రాసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమో నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ వాడుతున్నాం. అన్నీ ఫస్ట్ రోమన్లో మళ్ళీ. అలాగే నెక్స్ట్ సెకండ్ రోమన్ కూడా అంతే. ఫస్ట్లో ఈజీగా ఉంటే నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ యూజ్ చేస్తే సమ్ డిఫికల్ట్ అయితే అంతే. సో కాస్ ఏ ఇంటిగ్రల్ 1 ఎంత? ఎక్స్ మైనస్ సైన్ ఏ. ఇప్పుడు ఏదో చెప్పుకుంది ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఫార్ములా. ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఫార్ములా లాగా మాడ్ సైన్ ఎక్స్ అంతేనా? లాగ్ మాడ్ సైన్ ఎక్స్, లాగ్ మాడ్ సైన్ ఎక్స్ అంతేగా? ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ ఉంది కదా, అందుకని లాగ్ మాడ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ ఏ. మరి ఎక్స్ ప్లస్ ఏ డెరివేటివ్ కింద రాసుకోవాలిగా. ఎక్స్ ఏమన్నా ఉంటే రాసుకుంటాం. ఎక్స్ వేరియబుల్ ఎక్స్ ఏ కదా ఉంది. ఎక్స్ ప్లస్ లో ఏముంది? ఎక్స్ ప్లస్ ఏ. ఎక్స్ ప్లస్ ఏ డెరివేటివ్ ఎంత? 1 ప్లస్ 0. 1 ప్లస్ 0 అంటే 1 ఏ కదా, బై 1 రాసుకున్నట్టే. సో ఆన్సర్ అయిపోయింది కాస్ ఏ ఇంటూ ఎక్స్. దాన్ని కొంచెం నీట్ గా రాసుకుందాం. ఎక్స్ కాస్ ఏ, ఎక్స్ పక్కన ఉంటే కాస్ ఏ ఎక్స్ లాగా ఉంటుంది, అందుకని ఎక్స్ కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ 6.